ఐశ్వర్యం అంటే ఏంటి? మీకు టక్కున గుర్తొచ్చిందైతే డబ్బులు, నగలు ఇవే కదా. కానీ లాకర్లో పెడితే ఏ దొంగ ఎత్తుకుపోతాడో అని భయపడుతూ బతికే అది ఐశ్వర్యం ఎలా అవుతుందండి? నేను చెప్పిన ఐశ్వర్యం అంటే ఏంటో. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. గుమ్మంలో గజ్జల చప్పుడుతో తిరిగే ఇంటి ఆడపిల్ల ఐశ్వర్యం. బిడ్డలు చదువుతుండే వాళ్ళు ఎదుగుతారనే నమ్మకం ఐశ్వర్యం. అమ్మ చేతి గోరు ముద్ద ఐశ్వర్యం. ఎంత ఎదిగినా తిట్టే నాన్న తిట్లు ఐశ్వర్యం. పచ్చటి పొలాలు పంటలు ఐశ్వర్యం. పంచభూతాల అందాలు ఐశ్వర్యం. ప్రకృతి రమణీయం ఐశ్వర్యం. సూర్యుడి వెచ్చదనం ఐశ్వర్యం. పౌర్ణమి నాడు ఆ వెన్నెల ఐశ్వర్యం. చూసారా, కాకులు కూడా ఏది శాశ్వతం కావు కావు అని ఎలా అరుస్తున్నాయో. ఇదండి ప్రకృతి అంటే. ప్రతి ఒక్కరితోనూ చిన్న చిరునవ్విస్తూ అలా దాటుకుంటూ